ప్రియమైన ప్రభు క్రిస్టియన్ ఛానల్ మరి అధినేత అయిన సూర్యరాజు గారికి ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఇంతటి చక్కటి అవకాశాన్ని కలిగిస్తున్న మరి ఈ యొక్క బృందం అంతటికి ప్రభుపేట శుభములు తెలియజేస్తున్నాం. నా పేరు పాస్టర్ ఎబెనెజర్ ప్రసాద్. మాది పిఠాపురంలోని ఒక జగ్గచెరువు ప్రాంతంలో ఫిలదెల్ఫియా లివింగ్ సంఘానికి నేను కాపరిగా ఉన్నాను. మరి ఈ దినము ప్రభువు కొరకు కొన్ని మాటలు తెలియచేయడానికి మరి చక్కని అవకాశం కలిగిందని నేను అనుకుంటూ ఉన్నాను. ఇటువంటి చక్కని అవకాశాన్ని కలిగించిన మరి ఛానల్ను ఇంకా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి కొన్ని మాటలు దేవుని యొక్క మరి ఆ పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే మరి ఈ దినాల్లో ప్రభు కొరకు సిద్ధపడే వారి సంఖ్య తక్కువగా ఉంది. ప్రభువు మరి పిలిచిన ప్రభు యొక్క రక్షణ భాగ్యం తీసుకుని కూడా కొంతమంది మరి అజాగ్రత్తగా ఉన్న పరిస్థితుల్లో మనం ఇంకనూ ఎక్కువగా ఈ యొక్క వాక్యములు వినవలసిన అవసరం ఉంది, ఇంకా బలపడవలసిన అవసరం ఉంది. ప్రభు రాకడ కొరకే సిద్ధపడవలసిన అవసరం కూడా ఉందని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళే విధంగా మరి చక్కని ఇలాంటి పరిస్థితులు కల్పిస్తున్న ఇలాంటి ఛానల్స్ అనేకం మరి వచ్చి ఇంకా ప్రభు సువార్త బలంగాను ఇంకా మరి చాలా ఉన్నతంగాను ముందుకు వెళ్ళాలని నేను సేవకుడిగా కోరుకుంటూ ఉన్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకునే ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, మీ నామానికి స్తోత్రాలు, వందనాలు. ఇదిగో ఈ దినము తండ్రి, ఇంతటి చక్కటి తండ్రి ఛానల్ ద్వారా తండ్రి ప్రభునైనా మరి ఈ యొక్క వాక్యము పరిచర్య చేయడానికి మీరు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ పరిచర్య చేస్తున్న ఈ బృందాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకోండి, డైరెక్ట్గా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి సిబ్బందిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నీ మాటలు ధారాళంగా వస్తుండగా ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ప్రభుని మీరు దర్శించండి, మీరు మాట్లాడండి. ఈ ఛానల్ ఇంకా అభివృద్ధిపరిచి అనేకులకు మార్గదర్శులుగాను తండ్రి అనేకులకు దీవెనకరంగాను ఉంచమని ఇదిగో మాట్లాడేవాడు నేను కానీ మాట్లాడు ప్రభు మీరు, మీకే తండ్రి సమస్త గణిత మహిమ ప్రభావం అప్పచెప్తూ ఈ కార్యక్రమం అంతట్లో మీరు అడ్జస్ట్గా ఉండమని మహాపరిశుద్ధుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభుపేట మీరు ఒకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఒక మాట చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనాల్లో మరి ఇలాగా రాయబడి ఉంది. అదేమనగా, యెహోవా మందసము దావీదుపురంలోని తన యొద్దకు తెప్పింపనల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ప్రభు పేరిట మరి చదవబడిన వాక్య భాగాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే ఒబేదెదోమును ఇంటి వారందరూ ఆశీర్వదింపబడ్డారని మనము చూస్తూ ఉన్నాం. మరి ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారని ఆలోచన చేస్తే యెహోవా మందసము 3 నెలలు మాత్రమే ఒబేదెదోము ఇంటిలో ఉంది. ఆ 3 నెలల కాలంలోనే మరి ఎంతో చక్కగా ఆశీర్వదింపబడ్డారు. ప్రియ మరి వీక్షకులారా, మీ అందరికీ తెలియజేస్తున్నాం, మరి అనేక సంవత్సరాల నుంచి ప్రభువును అనుసరిస్తున్న మన జీవితాల్లో మరి అటువంటి ఆశీర్వాదం ఉందా, అటువంటి అభివృద్ధి ఉందా? 3 నెలల కాలము యెహోవా మందసము మరి తన వద్ద ఉంచుకున్న ఒబేదెదోముకు మరి అనేక సంవత్సరాలుగా ప్రభు పరిచర్యలు కొనసాగుతున్న మనకు మరి ఎటువంటి విధానం ఉందని ఆలోచన చేస్తే మరి యెహోవా మందసము అనగా అనే మాటకు దేవుని సన్నిధి అని సూచిస్తుంది. యెహోవా మందసము అనగా దేవుని ప్రభావమును చూపిస్తుంది. మరి ఇటువంటి దేవుని ప్రభావం కలిగిన మనము ఏ విధంగా మరి దేవుని అనుసరించే వారిగా ఉన్నాము అని ఆలోచన చేస్తే అసలు యెహోవా మందసము ఏంటి, అసలు యెహోవా మందసమును మనం ఎందుకు తీసుకురావాలి, ఎందుకు మన ఇంట్లో మనము ప్రతిష్ఠించుకోవాలి, ఇటువంటి విషయాలు మనము కనుక ఆలోచన చేస్తే చూడండి, మోషే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల కోసము మరి ఆ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు, దేవుడి మాటకు మరి లోబడి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మోషే చాలాసార్లు దేవుణ్ణి అడిగాడు, అయ్యా దేవా, నువ్వు మాతో ఉండాలి, మాతో ఉండాలి, మాతో ఉండాలి. దేవుడు మోషే మాటను కాదనక మరి చక్కగా ఆ యొక్క దేవుని యొక్క మందసము అనే ఒక ఆకారాన్ని, ఆ యొక్క ప్రాకారాన్ని నిర్మించుకొని ఆయన మరి ఆ ప్రాకారంలో నివసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యాలు మీ అందరికీ తెలిసినవే. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆ యెహోవా మందసము మరి ఏలి అని ఒక యాజకుడి చేతిలో, అలాగే షిలోహు మందిరంలో ఉండేది. ఆ షిలోహు మందిరంలో మరి యాజకుడైన ఏలీకి 2 కుమారులు ఉన్నారు. వారు ఒకరు
పినెహాసు, ఇంకొకరు హొఫ్ని. మరి వీళ్ళిద్దరూ కూడా దేవుని యొక్క భయభక్తులు లేక మరి అనేక విషయాల్లో మరి దేవుని మందసము తమ యుద్ధ ఉన్నదని, తమ మందిరంలో ఉన్నదని జనులు అనేకులుగా కూడి వచ్చినప్పుడు వీరు వారితో పాపము చేసినట్లుగా, లేకపోతే వారి దగ్గర మరి లోచితంగా ప్రవర్తించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మందసము మరి ఈ ఫిలిస్తీయుల చేతికి అప్పచెప్పబడింది. అది ఎలాగంటే మరి ఫిలిస్తీయులు యుద్ధం ప్రకటించగా ఈ పినెహాసు, హొఫ్ని యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని మందస్సాన్ని మరి ఏమాత్రము కూడా దాని మీద వారికి భక్తి లేకుండా, భయం లేకుండా దాన్ని తీసుకొచ్చి ఈ ఫిలిస్తీయుల మధ్యలో పెట్టినప్పుడు దేవుడు మరి వాటిని మరి వారికి ఫిలిస్తీయుల చేతికి హొఫ్ని, పినెహాసును అప్పచెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మంచిది. మరి అలా అప్పచెప్పిన ఆ యొక్క మందసము ఏమైందంటే ఫిలిస్తీయులు తమ యొక్క ప్రాంతానికి తీసుకెళ్ళిపోయి అక్కడ తమ దేవత గుడి అయిన దాగోను అని గుడిలో పెట్టినప్పుడు మొదటి రోజు ఆ విగ్రహము ఆ యొక్క మందస్సానికి సాగిలు పడినట్లుగా, రెండవ రోజు ఆ విగ్రహం ముక్కలు అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ తర్వాత ఫిలిస్తీయులు భయపడి ఒక కొత్త ఎద్దుల బండ్లు చేసి దాన్ని మరి ఈ యొక్క మందసం పెట్టి మన ఇశ్రాయేల్ రాజ్యమైన ఆ రాజ్యంలోనికి దాన్ని తిరిగి పంపినట్లుగా మనకు వాక్యం ద్వారా చదివితే అర్థమవుతుంది. కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే మరి దేవుని మందసం వస్తుందని, దేవుని మందసం మన దగ్గర ఉంటుందని, అనేకులకు అది ఆశీర్వాదంగా ఉందని అని కొంతమంది, అంటే మించుమించుగా 50,000 మంది ఇశ్రాయేలులు మరి ఆ వస్తున్న బండికు ముందుగా వెళ్ళి ఆ మందసాన్ని ముట్టుకొని అక్కడికక్కడే చనిపోతారు. ఏంటి విచిత్రం? దేవుని మందసం దేవుని సన్నిధిని మరి పట్టుకున్న వెంటనే చనిపోవడం ఏంటి? ఇది ఎంతవరకు మరి న్యాయమని ఆలోచన చేస్తే, ఏం జరిగిందని ఆలోచన చేస్తే వీరెవ్వరూ కూడా దేవుని మందసము వెళ్ళిపోయిన తర్వాత వీరెవ్వరికీ కూడా దేవుడంటే భక్తి లేకుండా పోయింది, దేవుడంటే భయం లేకుండా పోయింది. దేవుని ప్రజలను చెప్పుకుంటున్నారు కానీ వారెవ్వరికీ కూడా దేవుని యొక్క ఆ మందసం మీద ఆ గౌరవం అన్నది లేదు. అది దేవునికి ఇష్టమైంది కాదు. అపరిశుద్ధ చేతులతోనూ అపరిశుద్ధ మనసుతోనూ దాన్ని ముట్టుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకొనక మరి 50,000 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఇది చాలా ఆశ్చర్యమైన సంగతి. మరి చనిపోయిన తర్వాత ఆ విషయము దావీదుకి తెలిసి ఆ యొక్క మందసాన్ని తన యొద్దకు తీసుకురావాలని, తన పురంలోకి తీసుకురావాలని దావీదు మరలా రాజు అయిన తర్వాత మరలా దాని మీద ఆశపడి తీసుకొస్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది అక్కడ అమీనాదాబు అనే ఒక సేవకుడి ఇంట్లో అది ఉంచబడింది. 20 సంవత్సరాలు అమీనాదాబు ఇంట్లో ఉంచబడిన ఆ మందసము ఏమైందని ఆలోచన చేస్తే, తనకు 2 కుమారులు ఉన్నారు. ఒకరు ఉజ్జీ, ఒకరు ఎలియాజర్. మరి ఈ 2 కుమారులు ఏంటని ఆలోచన చేస్తే, ఆ 2 కుమారుల పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తే, ఆ ఎలియాజర్ అనే ఆయన సేవకుడిగా నియమించి ఆ మందసానికి కాపదారులుగా పెట్టాడు ఈ యొక్క అమీనాదాబు. మరి ఇంతవరకు బాగుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ అమీనాదాబు ఇంటిలో 20 సంవత్సరాలున్న దేవుని మందస్సము మరి ఎంత ప్రతిష్టంగా ఉంచారని ఆలోచన చేస్తే, మరి తన కుమారుడైన ఉజ్జా ఆ ఎద్దుల బండి మీద కూర్చొని ఆ యొక్క దేవుని మందస్సాన్ని దావీదుపురంలోనికి తేవాలని రాజు వస్తున్నప్పుడు మరి ఆ ఎద్దుల బండి చిన్న గోతులో పడగా ఆ మందసము కింద పడిపోతుండగా దాన్ని ముట్టుకుంటాడు ఉజ్జా. దాన్ని పడిపోకుండా పట్టుకునే క్రమంలో దేవునికి ఆ ఉజ్జా కూడా ఇష్టం లేదు. దేవుని మందసము ముట్టుకోవడము అతనికి కూడా ఇష్టం లేదు. ఎందుకని ఆలోచన చేస్తే అది ఎంతో ప్రాముఖ్యమైనది. అమీనాదాబు 20 సంవత్సరాలు తన ఇంట్లో ఉంచగలిగాడు కానీ తన కుమారులు ఒకరిని ఎలియాజర్ని మరి ఆ సేవకుడిగా పెట్టి దాని పరిచర్యలన్నీ చేయించాడు. కానీ ఆ కుటుంబము ఏమాత్రము భక్తి లేని విధంగా, దేవుని మందసం అంటే ఏమాత్రము భయం లేని విధంగా, తన ఇంట్లో దేవుడు ఉన్నాడని ఎరిగి కూడా వారు ఏమాత్రము కూడా దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో చేయలేని ఆ యొక్క మరి దౌర్భాగ్య స్థితిలో అమీనాదాబు ఉన్నాడని మనము ఆలోచన చేసుకోవచ్చు. చూడండి, దేవుని మందసాన్ని పట్టుకుంటే ఇశ్రాయేల్ చనిపోవడం అంటే ఒక వింత అయితే, మరి దేవుని మందసాన్ని పట్టుకున్న మరి అమీనాదాబు కుమారుడు ఉజ్జా కూడా చనిపోవడము చాలా ఆశ్చర్యమైన సంగతి. ఇక్కడ ఎందుకని ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, దేవుని మందస్సాన్ని గౌరవంగా, దేవుని మందస్సాన్ని భక్తిగా భయంగా చూసేవారి జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుందని ఈ వాక్యం ద్వారా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, ఇక్కడ అమీనాదాబుని మనం పరిశీలన చేసుకుంటే మరి 20 సంవత్సరాలు తన ఇంట్లో ఉంచుకున్నాడు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది 3 నెలలు ఉబేదేదేము ఇంటిలో ఉండగా అది ఆశీర్వదింపబడిందని. ఎలాంటి 3 నెలల్లోనే ఆలోచన చేస్తే, మరి ఈ యొక్క అమీనాదాబు కుమారుడు ఎప్పుడైతే చనిపోయాడో ఆ యొక్క విషయం ఏమైందంటే, ఆ విషయము మరి రాజైన దావీదుకి తెలిసింది.
తెలిసి ఏంటి 50,000 మంది ఇశ్రాయేలు చనిపోయారు, మరి సేవకుడు తమ్ముడు, ఒక సేవకుడు కొడుకైన ఈ ఉజ్జా చనిపోయాడు, ఇది తన మందిరానికి కానీ లేకపోతే తన పురాణానికి కానీ తీసుకొస్తే తనకు కూడా ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో మరి అని చెప్పి దాన్ని ఎక్కడ ఉంచాలని ఆశపడినప్పుడు అది ఒక నడి రోడ్డు మీద అలా ఉంచబడింది. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఒబేదేదేము అనే ఒక గొప్ప భక్తుడు అక్కడ ఏం చెప్పాడంటే, అయ్యా మరి మీ యొక్క అనుమతి అయితే దాన్ని తీసుకొచ్చి నా గృహంలో ఉంచండి, నా గృహంలో ఉంచమని చెప్పినప్పుడు మరి వీళ్ళందరూ నిజంగా ఆ యొక్క ఒబేదేదేము ఇంట్లో ఉంచాలని ఆశపడి తీసుకెళ్ళి చూడగా ఒబేదేదేము ఒక కొబ్బరి మట్టలు అంటే ఖర్జూరపు మట్టలు కలిగి పైన రేకుగా కలిగి ఉన్న అంటే అంతటి పేద స్థితిలో ఉన్న ఒక చిన్న సాల అంటారు దాన్ని, అటువంటి ఇంటిలో నివసిస్తున్నాడు ఒబేదేదేము. ఆ విషయాన్ని మరి ఎవరూ తీసుకోను కాబట్టి అతను ధైర్యంగా వచ్చిన గురించి దావీదు ఏమంటాడంటే ఆ ఇంటిలోనే కొన్నాళ్ళు ఉంచాలని మరి దావీదు ఆజ్ఞించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ఒబేదేదేము తన ఇంట్లో పెట్టబడినప్పుడు, అయ్యా మరి నా యొక్క హృదయము దేవుని కోసం తెరవబడింది కాబట్టి ఏమైనా పర్వాలేదు, నేను నా కుటుంబము మరి ఎటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ ఈ యొక్క దేవుని మందసాన్ని అలా రోడ్డు మీద వదలకూడదని చెప్పినప్పుడు మరి దావీదు తన యొక్క ఆజ్ఞ ప్రకారము ఒబేదేదేము ఇంటిలో పెట్టినట్లుగా మనం చూస్తాం. మరి చూసిన తర్వాత అక్కడ రాయబడుతున్న మాటే ఇందాక మనం చదువుకున్న మూలవాక్యం మరొకసారి చదువుతాం చూడండి. యెహోవా మందసము దావీదుపురంలోని తన యొద్దకు తెప్పింపనలక గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటికి తీసుకుని వచ్చి అచ్చట ఉండెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. హల్లెలూయా. చూడండి, 3 నెలల కాలంలో ఒబేదేదోము ఆశీర్వదింపబడడానికి కారణము మనము ఇన్ని సంవత్సరాల భక్తిలో కూడా ఒకవేళ ఆశీర్వదింపబడలేకపోతున్నామేమో. ఆర్థికంగా ఆశీర్వాదం లేదని అనుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? మరి ఆత్మీయంగా ఆశీర్వాదం లేదనుకుంటున్నావా? లేకపోతే ఆరోగ్యంగా ఆశీర్వాదం లేదనుకుంటున్నావా? ఇదేది కూడా మరి దేవుడు మరి ఆఫ్ చేయడానికి లేకపోతే మన యొద్ద నుంచి తీసివేయడానికి ఆయనకి ఇష్టం కాదు. మరి ఏంటి అని ఆలోచన చేస్తే ఒబేదేదోముకి మనకి ఉన్న ఒక 3 చిన్న తేడాలు మరి అతను ఆశీర్వదింపబడేలా చేశాయి. ఈరోజు ఆశీర్వాదం కోరుకుని మనము ఉన్నాం. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం లేనిదే ఏ ఒక్కరు కూడా మరి ఏ విధమైన చేయలేరు. కాబట్టి ఇదిగో ఈ లోకపరమైన ఆశీర్వాదము మరి పరలోకపరమైన ఆశీర్వాదము దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి చిన్న లక్షణాలు 3 లక్షణాలు ఒబేదేదోము కలిగి ఉన్నాడు. ఆ 3 లక్షణాలు ఏంటో మరి ఈ దినం మనము ఈ వాక్యం ద్వారా చూడబోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా పరిశీలన చేయండి. మొదటి లక్షణం ఏంటంటే భయభక్తులు. కీర్తనలు 115:13 వచనంలో అంటాడు కదా, చిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారందరినీ యెహోవా ఆశీర్వదించడం రాయబడింది. ఇక్కడ ఒబేదేదోముకున్న గొప్ప లక్షణం ఏంటంటే భయము. రెండవది ఏంటంటే భక్తి. చూడండి, 50,000 మంది చనిపోయారు, సేవకుడిని కొడుకు చనిపోయాడు. మరి వీళ్ళందరూ చనిపోయినా సరే మరి ఆ ఒబేదేదోము ఎందుకు అంత ధైర్యం చేయగలిగాడంటే ఒబేదేదోములో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే దేవుడు అంటే భయం. మిగతా వారికి ఉంది భయం చనిపోతామని, కానీ ఒబేదేదోముకున్న భయం ఏంటంటే దేవుడు యందు భక్తి గల భయం. భక్తి లేని భయము దేవునికి ఇష్టం లేదు. ఊరిగా మరి మీద మాటల ద్వారా చూపించే భయం దేవునికి ఇష్టం లేదు. మన హృదయము దేవునికి తెరిచిన పుస్తకం కాబట్టి ఆ యొక్క భయము మన యొక్క పరిస్థితుల్లో ఉంటే ఆ భయము దేవుని మీద భక్తిగా మారుతుందని ప్రోపేట మీకు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. రెండవది ఒబేదేదోముకి దేవుడి మీద ఉన్న ప్రేమ. ఆ ప్రేమ ఏంటని ఆలోచన చేస్తే ఆ ప్రేమ ఉంది కాబట్టి ఏ విధమైన హెచ్చరికలకు ఏ విధమైన మరణ భయానికి భయపడకుండా ఏం చేశాడంటే దేవుని మీద ప్రేమ కలిగి ఒకవేళ చనిపోతే నేను దేవుని కోసం చనిపోతానని ప్రకటించుకుని ఒబేదేదోము మరి అటువంటి వారిగా ఉన్నాడని ప్రోపేట నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యాన్ని గౌరవించకపోతే, దేవుని వాక్యాన్ని గణపరచకపోతే దేవుని నేను ప్రేమిస్తున్నట్టు కాదు. దేవుని మందసాన్ని నేను కానీ నా ఇంట్లో చేర్చుకోకపోతే ఇంకా నా భక్తి జీవితం అనవసరం అనుకున్నాడు ఒబేదేదోము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడో విషయము, ఒబేదేదోము నమ్మకంగా ఉన్నాడు. 3 నెలలు ఒబేదేదోము నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందసం ఉన్న ఇల్లు నమ్మకంగా ఉండాలి. మనం ఎన్ని సంవత్సరాల నుంచి మరి దేవునిలో ఉన్నామో మరి మీ యొక్క వ్యక్తిగత అనుభవాలను బట్టి మీకు తెలుసు. కానీ 3 నెలలు నమ్మకంగా ఉంటేనే ఒబేదేదోము అంటే ఆశీర్వాదం ఎలాగ ఉందని ఆలోచన చేస్తే ఆ విషయం మరలా దావీదైన రాజు వరకు వెళ్ళిపోయిందండి. అంటే ఏంటండి, ఎలాంటి విషయం అయితే రాజు దాకా వెళ్తా చూడండి, ఎలాంటి ఆశీర్వాదం వస్తే రాజు దాకా వెళ్తుంది చూడండి. మరలా మార్చుద్దాం.
యెహోవా మందసము మరలా అదే 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరిని ఆశీర్వదించెను. దేవుని మందసం ఉండటం వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతను కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడనే సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, మరి ముందెందుకు దావీదు భయపడ్డాడు? ఓబేదెదోము ఆశీర్వదింపబడిన తర్వాత దావీదు ఎందుకు తన యొక్క పురంలోనికి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు? చూడండి, హృదయానుసారుడైన దావీదుకు భయం ఉంది. ఏంటంటే ఈ మందసము 50,000 మందిని చంపింది, ఈ మందసము సేవకుడైన కుటుంబాన్ని చంపింది, మరి నా పరిస్థితి ఏమవుతుందని అంత భక్తిపరుడైన దావీదు భయపడగా ఓబేదెదోము భయపడలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇది ఓబేదెదోముకున్న గొప్ప లక్షణాల్లో ఒకటి. నమ్మకమైన పరిచర్య చేశాడు కాబట్టి, ఆ మందసాన్ని ఎలా చూడాలో అలా చూశాడు కాబట్టి ఓబేదెదోము ఆశీర్వదింపబడ్డాడు. ఓబేదెదోములో 3 లక్షణాలు మనం చెప్పుకున్నాం. 1 భయము భక్తి కలిగిన వాడు, 2 దేవుని మీద ప్రేమ కలిగిన వాడు, 3 దేవుని పనిలో నమ్మకంగా ఉన్నవాడు. ఎప్పుడైతే ఓబేదెదోము 3 నెలల్లోనే విపరీతంగా ఆశీర్వదింపబడ్డాడు, ఆరోగ్యపరంగా ఆశీర్వదింపబడ్డాడు. ఓబేదెదోముకి దేవుడు 4 కుమారులు ఇచ్చాడు. మరి ఓబేదెదోముకు దేవుడు లెక్కలేనంత ఐశ్వర్యం ఇచ్చాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట మరి ఎలాగా దావీదుకు తెలిసిందో తెలియదు. కానీ అప్పటి వరకు ఓబేదెదోము ఇంటిలోంచి ఎవరు చనిపోతారా, ఏ విధమైన అపశకునం వస్తుందని ఎదురు చూసిన ఇశ్రాయేలు అందరూ మరి వారందరూ ఆశ్చర్యపోయేలాగా మరి వీటి నుంచి శకున వచనము కాదు కానీ ఆశీర్వాద వచనంతో ఆశీర్వదింపబడ్డాడు ఓబేదెదోము. జాగ్రత్తగా ఆలోచించండి. మరి ఓబేదెదోము ఇంత చక్కగా చేయడానికి కారణం ఏంటంటే కేవలము ఓబేదెదోముకి దేవుడి మీద ఉన్న భక్తి, భయం. ఓబేదెదోము ఆశీర్వదింపబడ్డానికి కారణం ఏ గొప్పతనం లేదు ఓబేదెదోము, మరి ఏ ఆస్తి ముందు అంతకుమించు ఏ అర్హత లేదు ఓబేదెదోము దగ్గర. కానీ దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నాడు. అంతకుముందు ఓబేదెదోము చేతుల్లో ఏమీ లేదు కానీ కేవలము దేవుడంటే ప్రేమ కలిగి ఉన్నాడు. ఓబేదెదోము ఉట్టి చేతుల వరకు కలిగిన వాడుగా ఉన్నాడు కానీ చివరికి ఆశీర్వాదం ఎలా వచ్చిందని ఆలోచన చేస్తే దేవుడి యందు నమ్మకంగా ఉన్నాడు. ప్రియమైన మరి మీ యొక్క టీవీ ద్వారా చూస్తున్న మీ అందరికీ ప్రభుత్వం మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను, మన యొక్క నమ్మకం మన ఆశీర్వాదానికి కారణం. మన యొక్క ప్రేమ, దేవుని మీద ప్రేమ మన యొక్క అభివృద్ధికి కారణం. మనము దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటే దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఆయన చల్లని రెక్కల చాటున మనందరినీ ఆశీర్వదిస్తాడని ప్రభుపేట మీకు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవుని పరిచర్యలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మరి దావీదు పురానికి ఆ మందసం తీసుకురాబడిన అక్కడ జరిగిన ఇంకో అద్భుత ఆశ్చర్యం ఏంటంటే, ఈ మందసము దావీదుపురంలోకి వచ్చిన దాన్ని ముట్టుకుని దాన్ని శుభ్రపరిచి దానికి మరి ధూపదీప నైవేద్యాలు పెట్టే బాధ్యత ఎవరు తీసుకోలేకపోయారు. ఎందుకని ఆలోచన చేస్తే ఆ మందసాన్ని ముట్టుకోవడానికి ముందు జరిగిన పరిస్థితులు భయపడినప్పుడు మరలా దావీదు ఓబేదెదోమునే ఆ పరిచర్యకు వాడాడు. హల్లెలూయా. ఈరోజు మనం అనుకుంటాం గొప్ప గవర్నమెంట్ ఉద్యోగమో లేకపోతే ఆస్తిపాస్తులు పెద్ద పెద్ద వ్యాపారాలు ఇవన్నీ మనకు అభివృద్ధికి కారణం అనుకుంటాం. కానీ ఓబేదెదోము ఎంత ఆశీర్వదింపబడినా ఏం చేయాలని ఆశపడ్డాడంటే దేవుని పరిచర్య చేయాలని ఆశపడ్డాడు. ఈరోజు అనేక మంది చేయలేంది మరి వీళ్ళు చేయగలిగింది, ఓబేదెదోము చేయగలిగింది దేవుని పరిచర్య. ఆ మందసమును శుభ్రం చేయుట, ఆ మందసముకు ధూపదీప నైవేద్యాలు అర్పించుట, ఆ మందసముకు తగినన్ని మరి ఏదైతే ఆ సౌకర్యాలు కావాలో వాటన్నిటిని చూచుట, ఎంత పవిత్రంగా చూడాలో అంత పవిత్రంగా చూశాడు ఓబేదెదోము. దేవునామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా ఓబేదెదోము 1 దినవృత్తాలు 15వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది, ఓబేదెదోము తంబురతోనూ సితారను కూడా వాయించేవాడట. ఎందుకని ఆలోచన చేస్తున్నామంటే, ఈరోజు సంఘంకి వెళ్ళి చప్పట్లు కొట్టడానికి నీకు సిగ్గు, సంఘంకి వెళ్ళి పాటలు పాడడానికి నీకు సిగ్గు, సంఘంకి వెళ్ళి మరి మంచి ఆరాధన చేయాలంటే నువ్వు మరి బిడియంతోనో లేదా అవమానంగానో భావించుతున్న రోజులు. కానీ ఓబేదెదోము ఎంత అర్హత కలిగినప్పటికీ తంబుర సితారన వాయిద్యాలతో ప్రభుని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందని ఆలోచన చేస్తే మన ఎదుగుదలకు దేవుని స్తుతించుట ఎంతవరకు మనము ఆపేసామో అందువలన మనం ఎదగలేకపోతున్నాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని మాటను బట్టి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు దుఃఖంలో ఉన్నప్పుడు వారి నోట మాట రాలేదు. వారు విమోచింపబడిన వారు కాబట్టి వారి నోట స్తుతి ఉందట. వారు రక్షింపబడిన వారు కాబట్టి వారి నోట కీర్తన ఉందట. కాబట్టి ఓబేదెదోము మరి అంత చక్కగా మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ నెరవేర్చడానికి ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. సొలొమోను మందిరం కట్టిన తర్వాత కూడా దావీదు చెప్తాడు, ఈ యొక్క దేవుని మందసాన్ని మరి కాపాడే బాధ్యత, దేవుని మందసానికి ఈ పూజ ధూపదీప నైవేద్యాలు పెట్టే బాధ్యత ఓబేదెదోముకి అప్పచెప్పాడు. ఎవరు? ఈ యొక్క సొలొమోను కూడా.
అంటే చూడండి, ఈ ఓబేదేదోము యొక్క మరి ఆ కాలగమనం ఎలా మారిపోయిందో. కేవలం 3 నెలలు తన ఇంటిలో పెట్టుకున్న గురించి. అప్పటి వరకు ఓబేదేదోములో ఏ గొప్పతనం లేదు, కానీ 3 నెలలు దేవుని మందసము వచ్చి మరి ఓబేదేదోము ఇంట్లో నివసించిందని ఆలోచన చేయండి. దేవుని మందసం అనగా దేవుని సన్నిధి, దేవుని మందసం అనగా దేవుని యొక్క ప్రభావం అని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఓబేదేదోము అర్థము అంటే, ఓబేదేదోము అనగా సేవకుడు అని అర్థం. మరి ఈరోజు సేవకుడిగా ఉన్నావా, లేకపోతే మరి ఏమాత్రము కూడా ప్రభుకి పరిచర్య చేసేవాడుగా లేవా? సేవకుడు అనగా మీరు అనుకోవచ్చు ఒక పాస్టర్ గారుగాను, లేకపోతే సేవకుడు అంటే మీరు అనుకోవచ్చు ఒక ఏదో బిషప్ గాను, లేకపోతే సేవకుడు అంటే ఒక 10 మందిని 100 మందిని నడిపించేవాడు అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నాయి. మనమందరం ప్రధాన యాజక సమూహం అంటాడు ఆయన. ప్రధాన యాజక సమూహం అంటే అర్థం ఏంటండి? మీరందరూ కూడా సేవకులే. మీలో ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. మీరందరూ కూడా బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి సేవకు అర్హుడే. కాబట్టి మనం ఇటువంటి అర్హత పొందుకున్నాము కాబట్టి మనం అందరము సేవకులమే. కాబట్టి 4 విషయాల్లో నమ్మకంగా ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నిన్ను కూడా ఓబేదేదోములో ఆశీర్వదింపబోతున్నాడు. ఆమేన్. ఓబేదేదోముకి ఆశీర్వాదం దేవుడు ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు. కావాల్సింది నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. కావాల్సింది నువ్వు దేవుని యందు ప్రేమ కలిగి ఉండు. నీ కుటుంబాన్ని విపరీతంగా ప్రేమిస్తావు, నీ యొక్క బంధుమిత్రులను విపరీతంగా ప్రేమిస్తావు, నీకు నచ్చిన ప్రతిదాన్ని విపరీతంగా ప్రేమిస్తావు, నీకున్న ఫోను, నీకున్న ఫేస్బుక్, వాట్సాప్ ప్రతిదాన్ని ఇష్టంగా ప్రేమిస్తావు కదా. మరి దేవుని కంటే అధికంగా ప్రేమించినట్లయితే మన ఆశీర్వాదం ఆగిపోతుందండి. ఇహమందు పరమందు దేవుడు మనకు స్థానం కల్పించడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు మరి ఒక సామాన్యమైన వ్యక్తి రాజుపురంలోనికి వెళ్ళి రాజుతో ప్రశంసలు పొందుకున్నాడు, అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఓబేదేదోము ఇంకొక గొప్పతనము ఒక మాటలో నేను చూపిస్తాను చూడండి. ఆ మాట ఏంటని ఆలోచన చేస్తే 1 దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 4, 6, 8 వచనాలు కానీ మనము ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఈ దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడింది 26వ అధ్యాయము. చూడండి, ఓబేదేదోము చేసిన గొప్ప కార్యము కోసము మనం ఈ మాటలు తప్పనిసరిగా మనము చెప్పుకోవాల్సి ఉన్నది. ఎందుకంటే చూడండి, దేవుడు ఓబేదేదోమును ఆశీర్వదించి అతనికి కుమారుని దయచేసిన వారెవరనగా షెమయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు 2వవాడు, యోవాహు 3వవాడు, షాకారు 4వవాడు, నెతనీయేలు 5వవాడు, అమ్మనీయేలు 6వవాడు, ఇశ్శాకారు 7వవాడు, పెల్లతై 8వవాడు. మరి వీరి కాకుండా ఈ 6వ వచనంలో ఉంటుంది, వాని కుమారుడైన షెమయకు పుట్టిన కుమారు పుట్టిరి, వారు పరాక్రమశాలులయ్యండి, తమ తండ్రి ఇంటికి పెద్దలయ్యిరి. షెమయ కుమారులు మొత్తం అంతా రాసుకుంటూ వచ్చాడు. మొత్తము ఓబేదేదోము తన కుమారులను, తన యొక్క తండ్రి కుమారులను కాక తన యొక్క అన్నదమ్ముడు కుమారులు మొత్తం 62 మందిని దేవుని పని కోసం సిద్ధం చేశాడట. దేవుని నామానికి మహిమ కలుగాక. హల్లెలూయా. ఎంతమందిని సిద్ధం చేశాడండి దేవుని పనికి? 62 మందిని సిద్ధం చేశాడటండి. మరి మనం ఎంతమందిని సిద్ధం చేస్తున్నాం? చూసాం కదా. ఈ యొక్క 2వ దినవృత్తాంతాల గ్రంథము ఈ 26వ అధ్యాయము ఈ 8వ వచనము మనం చదివితే, ఓబేదేదోము కుమారులైన వీరును, వీరి కుమారులను, వీరి సహోదరులను 62, వారు తమ పని చేయటంలో మంచి గట్టివారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. ఎంతమందిని తయారు చేసాడండి ఓబేదేదోము? తన ఇంటి వారిని, తన సహోదరు కుమారులను, తన కుమారుని కలిపి 62 మందిని దేవుని పనికి సిద్ధం చేశాడట. మరి నువ్వు ఒక్క పని కోసము, దేవుని పని కోసము మరి ఒక్కనైనా తయారు చేయగలిగావా? 62 మందిని పక్కన పెడితే కనీసము నీ కుటుంబంలో ఎంతమందిని నువ్వు తయారు చేయగలుగుతున్నావు? లేదు, అదంతా పక్కన పెడితే నువ్వన్న దేవుని పని కొరకు తయారయ్యావా? మరి దేవుడు ఈరోజు మనల్ని సూటిగా అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎంతమందిని దేవుని పనికి సిద్ధం చేశావు? నువ్వు ఎంతగా దేవుని పనిలో ముందున్నావు? నువ్వు ఎంతగా దేవుని పని కొరకు ప్రయాసపడుతున్నావు, ఖర్చు పెడుతున్నావు? నువ్వు ఎంతగా దేవుని యందు నమ్మకంగా ఉన్నావు? దేవుని యందు నమ్మకం అంటే మరి ఆ విషయం మీ అందరికీ తెలుసు. దేవుడు ప్రతి దాంట్లో నమ్మకంగా ఉండమన్నాడు. 1-2 విషయాలు కాదు. ఆ నమ్మకత్వం లేని రోజున ఏమవుతుందంటే మన జీవితాలు అస్తవ్యస్తంగా తయారవుతాయి. దేవుని యందు నమ్మకం లేకపోతే నీవు ఎంత సంపాదించినా అది చిల్లు సంచి అయిపోతుంది. దేవుని యందు నమ్మకం లేకపోతే నీకు ఎంత ఆస్తిపాస్తులున్నా నీకు అనారోగ్యం ఉండదు. దేవుని యందు నమ్మకం లేకపోతే నువ్వు ఎంత గొప్ప ఉన్నతమైన పదవిలో ఉన్నా నీకు అసంతృప్తే. నీకేమాత్రము కూడా సంతృప్తికరమైన, సమాధానకరమైన జీవితం రాదని ప్రకటన మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారులారా, మరి ఒక చిన్న అర్హత లేని వ్యక్తి, ఒక ఏమాత్రము కూడా మరి ఎన్నిక లేని వ్యక్తి దేవుని పనిలో ఎలా తయారని ఆలోచన చేస్తే ఎలా తయారాడండి? ఏం చేస్తున్నాడండి? ఓబేదేదోములో ఉన్న గొప్పతనాలు ఏమీ లేవు. రోజు మనం అనుకునే విషయాలు 4, అందులో ఒకటి ఏంటని ఆలోచన చేస్తే దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఉన్నాడు, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నాడు, దేవుని పనిలో ముందున్నాడు.
నాలుగో విషయం, దేవుని పనిలో ముందుండడం అంటే మరి అతను తంబురు సితార వాయిద్యాలు వాయించడమే కాదు, అతను చేసిన గొప్ప కార్యక్రమాలు ఏంటని ఆలోచన చేస్తే మరి తనతో పాటుగా 62 మందిని తన యొక్క సేవకు ఉపయోగించడానికి, అంటే ఒబేదేదేము సేవ ఎటువంటిదని దేవుడు గుర్తించాడంటే అన్నిల్లోనూ మరి ఇశ్రాయేల్లోనూ ఒబేదేదేమంత ఆశీర్వదింపబడినవాడు దావీదు కాలంలో ఎవరూ లేనట్లుగా ఒబేదేదేము సాక్ష్యం పొందుకున్నాడు. ప్రోపేట మీకు మరలా తెలియజేస్తున్న మాట ఏంటంటే ఇది ఉత్తమము. ఏది ఉత్తమం అంటే ప్రభు యందు నమ్మకత్వము, ప్రభు యందు ప్రేమ, ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండడం, ప్రభుని మనము మనస్ఫూర్తిగా మరి ఆయన ఆరాధించినట్లయితే, మనస్ఫూర్తిగా ఆయన పని చేసినట్లయితే, ఇదిగో ఈరోజు ఉభయదేదం మాకు ఆశీర్వాదం నీకు రాబోతుంది. ఉభయదేదం నిన్ను ఆశీర్వదించినట్లుగా మరి ఎవరిని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడట్లా. ఇదిగో ఈ వాక్యం విన్న అన్యులకైనాను ఇది మరి ఒక శుభవార్తగా మీకు తెలియచేయబడుతుంది. ఈ యొక్క సువార్త సందేశాల ద్వారా తెలియబడుతున్న ఈ మాటలు మీరు విని మరి ఆనందించి దాని యందు మీరు నిజంగా నమ్మకం ఉన్నట్లయితే, ఇదిగో దేవుడు మీ ద్వారాలు కూడా తెరవబోతున్నాడు. దేవుడు మీతో కూడా మాట్లాడబోతున్నాడు. దేవుడు అనేక విషయాలు మీతో మాట్లాడి మిమ్మల్ని ఒక గొప్ప వారిగా ఉంచాలని దేవుని యొక్క ఆశ, దేవుని ఆశను నెరవేర్చే వారిగా ఉందాం. దేవుని ఆశను మనము మరి నిర్ణయంగా మనము తీసుకునే ఒక గట్టి నిర్ణయము, దేవునిలో మరి ఒక గట్టి వాగ్దానము అంటామా దాన్ని, లేకపోతే ఒక ఒప్పుకోలు అనొచ్చు, లేకపోతే ఏదైనా సరే మనము దేవునిలో బలంగా తీసుకొని దేవుని యొక్క మాటలను బట్టి మనం ఆశీర్వదింపబడిన వారిగా ఉందాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. మరింత చక్కని అవకాశం ఇచ్చిన ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్కు మరి డైరెక్టర్ అయిన మరి సూర్యరాజు గారికి, అలాగే మరి కెమెరామెన్స్, అలాగే దీనికి సంబంధించి పనిచేస్తున్న టెక్నికల్ సిబ్బంది అంతటినీ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. అందరికీ వందనాలు.